ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమానికి విచ్చేసి నా అంటూ ఎవరూ లేని అనాథులకు అండగా నిలిచారు బి సత్తయ్య అనే సేవామూర్తి. చౌటుప్పల్ నుండి వారి కుటుంబ సభ్యులతో విచ్చేసిన ఈ సేవామూర్తి ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు వారి కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రమైన ఎలిసెట్ల, పెళ్లికుల గోత్రాలపై అర్చనలు చేసి శివయ్య ఆశీస్సులు అందజేశారు. బాలరాజు నామధేయస్యాం, రాధికా నామధేయస్యాం, రోహన్ నామధేయస్యాం, రాహుల్ నామధేయస్యాం, అంజమ్మా నామధేయస్య సహ సహ గోత్రోద్భవస్యాం, ఎలిసెట్ల గోత్రోద్భవస్యాం, నరసింహా నామధేయస్యాం, పద్మా నామధేయస్యాం, శ్రీనో నామధేయస్యాం, నాగరాణి నామధేయస్యాం, సత్తయ్య నామధేయస్యాం అమ్మ అనుకోండి. భక్తి పారవస్యంతో నిండిన భక్తులు శంకరునికి అభిషేకం చేసి అపురూప ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. పూజా కార్యక్రమాలలో భాగంగా అర్చకులు స్వామివారిని సుందర మనోహరంగా అలంకరించి ఆ దివ్య స్వరూపునికి కర్పూర నీరాజనం సమర్పించారు. భక్తులకు ఆ హారతిని ఇవ్వడంతో పాటు శివాశీస్సులు అందజేశారు. అనంతరం హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యము వేసి హోమఫలాలు పొందారు. సిబ్బంది ద్వారా ఆలయ విశిష్టతను తెలుసుకున్న భక్తులు నూతన శివాలయ ప్రాకార నిర్మాణానికి ఇటుకలు అందించి ఆ పరమేశ్వరుని అనుగ్రహ ఆశీస్సులు పొందారు. ఈ క్రమంలో సేవాశ్రమంలోని అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి సత్తయ్య గారు నిర్భాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా రక్షణాలయంలో జీవిస్తున్న శివపుత్రులకు స్వీట్స్ వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. నిర్భాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి సత్తయ్య గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని సంపూర్ణ ఆశీస్సులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. 600 మంది శివపుత్రులకు రక్షణగా ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి శాశ్వత శివాలయ నిర్మాణం జరుగుతుంది. తరతరాల పాటు నిలిచిపోయేలా కడుతున్న శివాలయానికి సాయం చేసి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి. దాతలకు సేవామూర్తులకు విన్నపం. ఈ అభాగ్యుల పట్ల మీ దయాహృదయాన్ని ఈ వీడియో చూడటం వరకే పరిమితం చేయవద్దని మనవి. ఈ అనాథుల అన్నదానం కోసం విరాళాల రూపంలో అయినా, బియ్యము, పప్పు, కిరాణా రూపంలో అయినా సాయం చేస్తే పుణ్యం పొందినవారవుతారు.